హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైతే తెలియజేయడం జరిగింది. 2 పథకాలకి సంబంధించి ఆసరా పెన్షన్ల పెంపు పథకానికి సంబంధించి మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 2500 రూపాయల అమలుకి సంబంధించి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వాట్సాప్ రూపంలో రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా మీరైతే జాయిన్ అవ్వండి. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారైతే మనకి హామీలనైతే ఇవ్వడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఇక్కడ 2500 రూపాయలని ప్రతి మహిళ ఖాతాలో మేము జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఇదొక పథకం అయితే ఇప్పటివరకు అమలు కాలేదు. ఇక రెండవ పథకం గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ 6వది మీరు గమనించండి. చేయూత పెన్షన్ ఏదైతే 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4016 రూపాయలకి, 4000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6016 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి చెప్పినటువంటి పెన్షన్ కూడా అమలైతే కాలేదు. అయితే దీనికి సంబంధించి మనకి భారీ శుభవార్తని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే మహిళలకి 2500 రూపాయలు కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. పెన్షన్ల పెంపు, ఇక్కడ ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకి ప్రతి నెల 2500 రూపాయల పథకాలపై ఏఐసిసి కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీలో కీలక పదవిలో ఉన్నటువంటి ఏఐసిసి కార్యదర్శి ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే ఐఎన్సి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యము, ఉచిత బస్సు పథకాలని అమలు చేయడం అయితే జరిగింది. ఇవైతే చేసినటువంటి విషయం వాస్తవం. బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని రేవంత్ సరిచేస్తున్నారు. మార్చి తర్వాత పెన్షన్లని 4000కి పెంచుతాం, మహిళలకి 2500 రూపాయలు కూడా ఇస్తాము అని చెప్పేసి గద్వాల ఐజలో జరిగినటువంటి మీటింగ్లో భాగంగా ప్రముఖ దినపత్రిక ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎవరు అర్హులు, ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి మనం చూసుకున్నట్టయితే ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించి ఇదివరకు ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో వారికి సజావుగా ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్స్ మార్చి తర్వాత మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఇక్కడ 2500 మహాలక్ష్మి స్కీమ్ గురించి చూసుకున్నట్టయితే గతంలో మనకి ప్రతి మహిళకి ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇందులో భాగంగా కోతలు విధించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం నుండి ఎవరైతే పెన్షన్స్ని పొందుతున్నారో పెన్షన్ పొందేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహిళల 2500 రూపాయలైతే వచ్చేటటువంటి అవకాశం లేదు. ఆ కోతను విధించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇన్కమ్ చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల వారికి 2 lakhs లోపు అయితే ఉండాలి అని చెప్పేసి నిబంధనలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 స్కీమ్స్ కూడా మార్చి తర్వాత మనకి ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన ఫర్దర్గా ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.